వెళ్ళిపోండి. కార్తీక్, నేను ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్తున్నాను. వచ్చేసరికి లేట్ అవ్వచ్చు. నెక్స్ట్ వీక్ మనం అరేంజ్ చేసిన రివ్యూ మీటింగ్కి సంబంధించి యుఎస్లో ఉన్న మన క్లయింట్స్కి, ఇండియాలో ఉన్న ప్రొఫెసర్స్కి కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ ఆన్ చేయాలి. కార్తీక్, ఆ ఇన్ఫర్మేషన్ ఈ డైరీలో ఉంది. ఫోన్ నంబర్స్ కూడా ఇందులోనే ఉన్నాయి. నా తరపున అందరినీ కాంటాక్ట్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వు. లేట్ అవ్వకూడదు. ఓకే సార్. ఓకే. కార్తిక్, నువ్వు వచ్చాక నాకు చాలా రిలీఫ్గా ఉంది. నా బర్డెన్స్ మాక్సిమం షేర్ చేసుకుంటున్నావు. థ్యాంక్ యూ. సార్, ఇట్స్ మై డ్యూటీ. అయినా థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. ఇట్స్ ఓకే. బాయ్. Can I speak to Mr. David? సార్, కాఫీ చల్లారిపోతుంది సార్. ముందు కాఫీ తాగండి. హలో. ఓకే డేవిడ్. డేవిడ్, ఐల్ కాల్ యూ లేటర్. యా. సారీ తన్య గారు, మీరు అనుకోలేదు. అయినా పని వాళ్ళుండగా మీకు శ్రమ ఏంటండి? కొన్ని పనులు స్వయంగా చేస్తేనే తృప్తిగా ఉంటుంది. థ్యాంక్ యూ. కూర్చోండి. మీతో నేను పెట్టిన కాఫీ టేస్ట్ చేద్దామనిపించింది. హౌ ఇస్ ఇట్? ఎన్ని మార్కులు వేస్తారు? సింప్లీ సూపర్. బాస్ కూతుంది కదా అని కాకా పడదామనా? చచ్చా, అలా ఏం కాదు. సిన్సియర్గా చెప్తున్నాను. మీ కాఫీ మీద దొట్టు. అంతొద్దు. నిజం చెప్తున్నానండి. ఇంటి కాఫీ తాగి చాలా చాలా రోజులైంది. అదేంటి, మీ మదర్ కాఫీ చేయరా? ఉంటే చేసేదేమో. అంటే నేను అనాథనే. మీలాగే నాకు అమ్మలేదు. నాకు అమ్మలేదని ఎవరు చెప్పారు? సారీ, ఎవరు అంటేను, పైగా నాకు కనపడకపోతేను. ఇట్స్ ఓకే. మీ అమ్మగారు ఫారెన్లో ఉంటారా? నో, ఇండియాలోనే, ఈ సిటీలోనే ఉంటారు. ఏంటలా చూస్తున్నారు? అమ్మ సిటీలోనే ఉంటే
మీరిలా విడిగా ఉన్నారేంటి? ఓ, అర్థమైంది. మీ మదర్కి ఫాదర్కి మధ్య డిఫరెన్సెస్ ఉండుంటాయి. అదేం లేదు. మా అమ్మకి తన భర్త అంటే ప్రాణం. అవునా? మరి అలాంటప్పుడు మనోహర్ గారు భార్య దగ్గర ఎందుకు ఉండడం లేదు? ఓ, మీ ఫాదర్కి మీ అమ్మంటే ఇష్టం లేదా? నోనో, అదేం లేదు. మా డాడీకి అమ్మ అంటే గౌరవం, చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అమ్మకి డాడీ అంటే ప్రాణం, డాడీకి అమ్మ అంటే గౌరవం. అలాంటప్పుడు కలిసి ఎందుకుంటారు? కన్ఫ్యూజ్ చేసేస్తుంది. తన్య గారు, ఎక్కడ కొడుతుందండి? మీ అమ్మంటే గౌరవం ఉన్నప్పుడు కలిసి ఉండొచ్చు కదా. భార్యాభర్తలు దూరంగా ఉండడం ఎందుకు? తన భార్య అంటే మా డాడీకి ఇష్టం లేదు. మళ్ళీ ఇదేం మెలిక? తన్య గారు, ఇది మీ ఫ్యామిలీ మ్యాటర్, అడగకూడదు. కానీ పర్వాలేదు, యు ఆర్ లైక్ మై ఫ్రెండ్, ఏమైనా అడగచ్చు. మీ డాడీకి మీ అమ్మంటే గౌరవం అని చెప్పారు. అవును, అది కరెక్టే. మరి తన భార్య అంటే మీ డాడీకి ఇష్టం లేదంటారేంటి? ఎస్, అది కరెక్టే. అబ్బా, మీరు కన్ఫ్యూజ్ అయి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అలాంటిదేమీ లేదు. నాకు క్లారిటీ ఉంది. కన్ఫ్యూజన్ ఏమీ లేదు. మా డాడీకి మా అమ్మంటే చెప్పలేని గౌరవం. అందుకే ఈ బిజినెస్ ని మా అమ్మ పేరు మీద స్టార్ట్ చేశారు. ఓకే, ఒప్పుకుంటున్నాను. అక్కడి వరకు సరే. మరి మీ డాడీ అంటే తన భార్యకి పడదంటారేంటి? ఏం చేస్తాం, అది ఆయన బ్యాడ్ లక్. మొండి భార్య, మూర్ఖపు భార్య దొరికింది మా డాడీకి. అందుకే భార్య అంటే మా డాడీకి ఇష్టం లేదు. వామ్మో, నంజుకు తింటున్నారు కదా, ఒక్క ముక్క అర్థమై చావడం లేదు. నువ్వేదో తెలివైన వాడివి అనుకున్నాను, మరి ఇంత మఫా. డ్యామేజింగ్ గా కామెంట్ చేస్తున్నారు. కావాలని నన్ను టీస్ చేయడానికి తమాషాగా మాట్లాడుతూ నన్నే మఫ్ అంటారేంటి? మిమ్మల్ని ఎందుకు టీచ్ చేశాను? మీరేమైనా నా మేనత్త కొడుకా? అంటే అది కాదు. 1 అవర్ టైం ఇస్తున్నా. నేను చెప్పింది కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. లేకపోతే పిఏ పోస్ట్కి మీరు వేస్ట్ అని మా డాడీకి కంప్లైంట్ చేస్తాను. ఆలోచించు, గంట టైం ఉంది. బాయ్. డాడీకి అమ్మంటే గౌరవం, తన భార్య అంటే డాడీకి ఇష్టం లేదు. చిచ్చి. ఎంత బాగుందో. ఓ నన్ను చూడు 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 చూడు.
దిగండి రాజావారు. మనసొప్పడం లేదు. హవేలీ తప్ప మరొక ప్లేసు మాది అనుకోవడానికి, ఉండటానికి మా మనసు అంగీకరించడం లేదు. మేము రాలేము రాజేశ్వరీదేవి గారు. మమ్మల్ని క్షమించండి. రాజావారు రాను అంటే ఎలా? సందీప్ విన్నాడంటే బాధపడతాడు. ఎవరో బాధపడతారని మా మనసును చంపుకోలేం. అర్థం లేకుండా మాట్లాడకండి రాజావారు. మన పరిస్థితి ఏంటో మీకు బాగా తెలుసు. హవేలి వదిలి వెళ్ళిపోదామని డిసైడ్ చేసిన వాళ్ళల్లో మీరు కూడా ఉన్నారు. మర్చిపోకండి. ఇప్పుడు కారు దిగను అంటే ఏం చేద్దామని? అందరూ మన కోసమే వెయిట్ చేస్తున్నారు. మీరు కారు దిగకపోతే అందరూ వచ్చి కారును ఏంటి అని అడుగుతారు. ఏం చెప్పుకుంటారో మీ ఇష్టం. కథ మళ్ళీ మొదటికొస్తుంది. అందరి మొహాల్లోనూ సంతోషం ఆవిరవుతుంది. ఎంతమందిని బాధ పెట్టిన వారవుతారు. ఏం చేస్తారు ఆలోచించుకోండి. వదినా, వజ్జం రాకముందే పాలు పొంగించాలి. త్వరగా రండి. రాజవారు పదండి. మా కోసం ఆగకండి. మీరు వెళ్ళండి. అది లెక్క. ఇప్పుడు నిండుగా ఉంది, సందడిగా ఉంది. శుభకార్యం అంటే మంగళవాద్యాలు ఉండాల్సిందే. దా 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 కారు వచ్చింది. దండాలు బాబు, వచ్చేసారా? అబ్బులు, ఇల్లంతా నీట్గా ఉంచారా? మీరు చెప్పాలా బాబు, అది నా డ్యూటీ. రండి బాబు, తాళాలు తీస్తాను. అబ్బులు అని ఈ ఇంటి పనివాడు. ఇక నుంచి మనతోనే ఉంటాడు. రాజ్ కుమార్ లేడు ఎలాగాని దిగులు పెట్టుకున్నాను. రాజ్ కుమార్ బదులు కాలక్షేపానికి అబ్బులున్నాడన్నమాట. రాజ్ కుమార్ అంకుల్ కూడా మనతో పాటు వచ్చేవాడేమో. అడుగుండాల్సింది. చంపేస్తుంది. ఆ మృణాలీదేవి ఊరుకుంటుందా? రండి బాబు గారు, రండి. అల్లుడు, ఏమైనా గాని ఇల్లు చాలా బాగుంది. లోపలికి వెళ్లకుండానే మెతుకు పట్టుకుంటే చాలు అన్నం ఉడికిందో లేదో చెప్పటానికి. ఇంటి ఎక్స్టీరియర్ ఇంత బాగుంటే ఇల్లు ఇంకెంత బాగుంటుందో. తినబోతే రుచెందుకు? అమ్మా రండి. ముందు మీరు నాన్నగారే లోపలికి అడుగు పెట్టాలి. వస్తున్నాం. రాజావారు రండి ప్లీజ్. అమ్మా, నాన్నగారు అక్కడే నిలబడిపోయారా? మీ ఇద్దరూ కలిసి జంటగా లోపలికి అడుగు పెట్టాలి. నాన్నగారు రండి. నాన్నగారు, నాన్నగారు ఇక్కడే ఆగిపోయారేంటి? మీకోసం అంతా వెయిట్ చేస్తున్నారు. మా కోసం ఆగడం ఎందుకు? మీరు లోపలికెళ్ళండి. అదేంటి నాన్నగారు అలా అంటారు? పెద్దవారు. మీరు అమ్మ మొదటి ఇంట్లోకి అడుగు పెట్టాకే మీ వెనకాలే మేము వస్తాం. మేము దురదృష్ట జాతకులం. మాతో పెట్టుకోకండి చినరాజా వారు. మీకేది కలిసి రాదు. నాన్నగారు 30 ఏళ్లకు పైగా
మీ నీడలో పెరిగాను. ఏం సాధించారు? అనుబంధాల్ని, ఆప్యాయతల్ని సాధించాను. నేనిష్టపడే అమ్మని సాధించుకున్నాను. నాకంటూ వ్యక్తిత్వాన్ని సాధించుకున్నాను. మీ అందరి మనసుల్లో చోటును సాధించుకున్నాను. వీటన్నింటికీ విలువ కడితే లక్షల కోట్లు దాటుతుంది. నాకంటే అదృష్టవంతుడు ఉంటాడో చెప్పండి నాన్నగారు. రండి నాన్నగారు, రండి. అమ్మా, మీరు నాన్నగారు ఇద్దరూ కలిసి లోపలికి అడుగు పెట్టండి. రండి. వెళ్ళన్నయ్యా. నాన్నగారు అటు చూడండి. నా ఫోటో ఇక్కడ ఎవరింట్లోనూ? నాన్నగారు, మీరు చేసిన సహాయంతో మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న మిస్టర్ జగదీష్ గారు ఈరోజు ఒక స్టేటస్లో ఉన్నారు. ఆస్తులు సంపాదించుకున్నారు, ఫారెన్లో సెటిల్ అయ్యారు. ఆ కృతజ్ఞతతోనే ఇలా ఇంట్లో మీ ఫోటో పెట్టుకున్నారు. మనిషికి గుర్తింపిచ్చేది ఆస్తి అంతస్తులు కాదు, తోటి మనిషికి చేసిన సహాయం. ఈ విధంగా మీరు ఎంతో మంది గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. మామయ్య గారు, మనం ఎవరో పరాయి వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు అనిపించడం లేదు. ఈ ఫోటో చూస్తుంటే మన సొంత ఇంట్లో ఉన్నట్టే అనిపిస్తోంది. అవును, ఇది మన కొత్త హవేలి, రాక్షసి లేని హవేలి, గుడి లాంటి పవిత్రమైన హవేలి. నాన్నగారు, మీ దిగులు చూస్తూనే ఉన్నాను, అర్థం చేసుకున్నాను. వైభవంగా బ్రతికారు. పిల్లలకి ఆ వైభవం దూరం చేశానని ఫీల్ అవుతున్నారు. మామయ్య గారు, మా ఎవ్వరికీ అలాంటి ఫీలింగ్ లేదు. మేమేం ఆస్తి అనుభవించడానికి హవేలీకి రాలేదు, ఆప్యాయతల కోసం వచ్చాం. ఆ విషయంలో అప్పుడు ఇప్పుడు మీరు మాకెలాంటి లోటు రానివ్వలేదు.
ఇది మా జనరేషన్, పెద్దవాళ్ళమయ్యాం. మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకోవాల్సిన బాధ్యత మాది. ఏ లోటు రానివ్వం, గౌరవంగా చూసుకుంటాం. చెట్టంత కొడుకు నీకు నేనున్నాను నాన్నగారు అంటూ అండగా నిలబడితే, ప్రేమ గౌరవాలు పంచిస్తుంటే అంతకంటే కావాల్సింది కోరుకునేది ఏముంటుంది చినరాజావారు? ఇది మాకు సరికొత్త జీవితం, మేము కోరుకున్న జీవితం, సంతోషాన్నిచ్చే జీవితం.